గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. 40 లక్షల మందికి రైతు భరోసా కట్. పెట్టుబడి సాయం నిబంధనలు మార్చే దిశగా సర్కార్. ప్రతి ఎకరాకు పెట్టుబడి కోసం పట్టుబట్టండి. రాష్ట్రంలోని రైతన్నలకు పిలుపునిచ్చిన కేటీఆర్. తెలంగాణ ఉద్యమంలో ఎన్ఆర్ఐల పాత్ర అపూర్వం. బతుకమ్మ లేని తెలంగాణ తల్లి మాకొద్దన్న ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు కరువు. రాష్ట్రంలో హత్యలు దాడులు పెరిగాయన్న హరీష్ రావు. నేరాల అడ్డాగా గ్రేటర్ హైదరాబాద్. ఏడాదిలో 41% పెరిగిన క్రైమ్ రేట్. నల్లగొండ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? మంత్రి కోమటిరెడ్డికి నల్గొండ బీఆర్ఎస్ నేతల సవాల్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో గుదిబండల హామీలు. హిమాచల్ ప్రదేశ్ బాటలోనే కర్ణాటక, తెలంగాణ. ఇక అప్డేట్ చూస్తే, రైతు భరోసాను సగం మందికి ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కోతలు కొర్రీలు పెట్టి రైతు భరోసాను సగానికి సగం తగ్గించే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. ఆంక్షలు వద్దంటూ రైతులు ఆందోళన చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇప్పుడు మేల్కొనకపోతే గోసపడతామన్నారు. కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు రైతులకు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. రైతు భరోసా ఎగవేతల మోసాన్ని ఎదిరించాలని అన్నదాతలకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆంక్షలు కోతలతో సగం మందికి ఏగనామం పెట్టే ఎత్తుగడలను చిత్తు చేయాలన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని రైతన్నలకు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు పెట్టుబడి ఇవ్వాల్సిందేనంటూ ప్రభుత్వాన్ని పట్టుబట్టాలని కోరారు. శాసనసభలో రైతు భరోసాపై ఏమీ చెప్పకుండా, ఎటూ తేల్చలేకుండా సంబంధం లేని అంశాలపైకి చర్చను మళ్లించారని కేటీఆర్ మండిపడ్డారు. అసలు సంగతిని అతి తెలివితో రేవంత్ పక్కదారి పట్టించాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి చూస్తే కోతలు కొర్రీలు పెట్టి రైతు భరోసాను సగానికి సగం ఎగవేసే ఎత్తుగడతో ఉన్నట్లు అర్థమైందన్నారు. అన్నదాతలారా తస్మాత్ జాగ్రత్త అని సూచించారు. సర్కారు వంచనను గ్రహించాలన్నారు. ఆంక్షలు వద్దంటూ ఆందోళన చేయాల్సిన సమయమీదని దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు మేల్కోకపోతే భరోసా ఉండదని, గోస మాత్రమే మిగులుతుందని కేటీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ మార్గదర్శకాలనే రైతు భరోసాకు కూడా వర్తింపజేస్తామని కాంగ్రెస్ సర్కార్ చెబుతోందన్నారు కేటీఆర్. అదే జరిగితే రాష్ట్రంలో సగం మంది రైతులకు కూడా పెట్టుబడి పైసలు రావని స్పష్టం చేశారు. రైతు బంధుపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారమంతా రైతు భరోసాకు కూడా కోతలు పెట్టే దురుద్దేశంతోనే చేస్తుందని ఆయన అన్నారు. 22,000 కోట్ల రియల్ ఎస్టేట్ ఫ్లాట్లకు క్రషర్లకు ఇచ్చారంటూ దుష్టబుద్ధితో దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తోందని మండిపడ్డారు. చైతన్యవంతమైన తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ సర్కార్ ఎత్తులను, నక్కజిత్తులను తిప్పికొట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను గల్లపట్టి నిలదీయాలన్నారు కేటీఆర్. ఎన్నికల్లో చెప్పిన మాటలేంటి, ఇప్పుడు చేస్తున్న మాయలేంటని మంత్రులను, ఎమ్మెల్యేలను నిగ్గదీసి ప్రశ్నించాలన్నారు.
రైతుల ఆకాంక్ష ఏంటో అభిప్రాయం ఏంటో తెలిసేలా సెగ పుట్టించాలని కోరారు. మౌనంగా ఉంటే దగా పడతాం, నోరు విప్పకుంటే అన్యాయమైపోతామని హెచ్చరించారు. సాధించుకున్న పెట్టుబడి హక్కు గంగలో కలిసిపోతుందన్నారు. రైతుల ఆందోళనలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. వంచన చేయడానికి చూస్తున్న కాంగ్రెస్ పార్టీని గ్రామాల్లో దంచికొడదామని పిలుపునిచ్చారు. కొట్లాట మనకు కొత్త కాదు, బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి అని వివరించారు. రైతుకు కేసీఆర్ సర్కార్ ఇచ్చిన రక్షణ కవచాలను కాంగ్రెస్ కబలిస్తుంటే చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు కేటీఆర్. ఇక రేవంత్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కృష్ణాలో తెలంగాణ నీటివాట గురించి పాలమూరు బిడ్డ నోరు తెరవడం లేదంటూ మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు ద్వారా వందల టీఎంసీలు ఎత్తికెళ్లినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం నుంచి అదనపు టీఎంసీల నీరుని తరలించేందుకు కేంద్రం ఆంక్షలు విధించినా కాంగ్రెస్ కు చెల్లడం లేదని నిప్పులు చెరిగారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో కరువు, ఈ ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరువు పోతోందని విరుచుకుపడ్డారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. రేవంత్ సర్కార్ చర్యను తెలంగాణ సమాజం కలిసికట్టుగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మహిళలను, పండగలను అవమానించారని మండిపడ్డారు. బీఆర్ఎస్, భారత జాగృతి, ఎన్ఆర్ఐ విభాగాల ఆధ్వర్యంలో జరిగిన వర్చువల్ మీటింగ్లో ఆయా దేశాల్లోని తెలంగాణ బిడ్డలతో కవిత మాట్లాడారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం మహేష్ బీగాల సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సమావేశంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, జాగృతి రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. అల్లు అర్జున్ ఇంటి ముందు ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. అల్లు అర్జున్ ఇంట్లో ఉన్న పూల కుండీలను విద్యార్థులు ధ్వంసం చేశారు. అల్లు అర్జున్ ఇంటి లోపలికి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. రేవతి కుటుంబానికి ₹1 కోటి ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా వ్యవహరిస్తున్నాడని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. కోర్టులో ఉన్న విషయాలను అసెంబ్లీలో ఎలా చర్చిస్తారని ప్రశ్నించారు. అల్లు అర్జున్ను కావాలనే టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. హోంశాఖ మంత్రిగా తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై రేవంత్ బురద జల్లుతున్నాడని దుయ్యబట్టారు. సినిమా ఇండస్ట్రీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. అసెంబ్లీ అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి ప్రజాస్వామ్య దేవాలయం. కానీ దురదృష్టం, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ పవిత్రమైనటువంటి ఒక ప్రజాస్వామిక దేవాలయంలో నిలబడి రాక్షస ప్రవృత్తితో రాజ్యాంగాన్ని ఖూనీ చేసే విధంగా ప్రజాస్వామిక వాదులు, ముఖ్యంగా ప్రజలందరినీ కూడా వంచనకు గురి చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఏ రకంగా అల్లు అర్జున్ని లొంగ తీసుకొని తన కాళ్ళకు దగ్గరికి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉండా, ఇంకేమైనా కమిషన్లా ఇంకేమైనా అంశాలు ఉన్నాయా తెలియదు. మొత్తానికి మాత్రం అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేస్తూ దాదాపు గంటన్నర సేపు ఒక వికృత విన్యాసాన్ని రేవంత్ రెడ్డి గారు చూపెట్టినారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సింపథెటిక్ అండ్ ఎంపథెటిక్ టువర్డ్స్ పాపం శైలజ్, ఎవరైతే రేవతి గారు చనిపోయినారో వారి పట్ల హృదయపూర్వకమైనటువంటి ఒక సహానుభూతి ఉంది. సానుభూతే కాదు, సహానుభూతి ఉంది. భార్యని కోల్పోయినటువంటి ఒక భర్త బాధ ఏందో, తల్లిని కోల్పోయినట్టు ఒక పిల్ల బాధ ఏందో అర్థం చేసుకోగలిగే ఒక మానవత్వం ఉంది. కానీ దానికి అల్లు అరవింద్ మాత్రమే బాధ్యుడు. ఒక హోంశాఖ మంత్రిగా ఒక సినిమా థియేటర్లో కనీస సెక్యూరిటీ ఇవ్వలేనటువంటి, భద్రత కల్పించలేనటువంటి ఒక అసమర్థుడైన రేవంత్ రెడ్డి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం కేవలం అల్లు అర్జున్ మాత్రమే దానికి బాధ్యుడు అనేటువంటి ఒక రీతిలో బట్టగాల్చి మీద వేసి అసెంబ్లీ సాక్షిగా ఏది పడితే అది మాట్లాడిండు. నువ్వు అసెంబ్లీలో మాట్లాడితే కోర్టులు ప్రభావితం అయిపోయి తీర్పు ఏమైనా వ్యతిరేకిస్తుందని చెప్పని మాట్లాడినావా? ఐ థింక్ రేవంత్ రెడ్డి కంటే కూడా చిన్నోడే అల్లు అర్జున్. పెద్ద హీరో అయినప్పటికీ కూడా చిన్నోడు. చాలా హుందాగా చెప్పినాడు. ఏం చెప్పినాడు?
దురదృష్టకరమైన సంఘటన. ఎవరు బాధ్యులు గారు, దురదృష్టం జరిగిపోయింది. నాకు తెలిసి ఉంటే నేను రాకుండేవాడిని. తప్పు లేదు, నేను ఆ కుటుంబాన్ని ఆదుకుంటా, ఎంత చేయాలని అంత చేస్తా, నేను చెప్పను బహిర్గతంగా అని చెప్పని హుందాగా మానవత్వంతో మాట చెప్పిండి వెళ్ళిపోయాడు. నువ్వేం కొనసాగింపు చేసినావు? ఇవాళ ఎవరో రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అట ఆయనతోటి తిట్టిపిచ్చి మీ టీవీలలో మొత్తం థంబ్నెయిల్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు అతన్ని మళ్ళీ క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు, తిట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇవాళ కమిషనర్ గారు ఆనంద్ గారు ఎందుకండి ఆ వీడియో చెప్పురి? వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు డూ? యూ ప్లీజ్ టెల్ మీ సార్. సంధ్యా థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామని చెప్పారు. ఈ నెల 4న సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ని ఆయన విడుదల చేశారు. ఒక అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్ వద్దకు వెళ్లి తొక్కిస్లాట విషయం చెప్పామని ఏసీపీ రమేష్ కుమార్ తెలిపారు. ఒక బాలుడు పరిస్థితి విషమంగా ఉందని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించినా పట్టించుకోలేదన్నారు. మేనేజర్ తమను అల్లు అర్జున్ వద్దకు వెళ్లనీయలేదని చెప్పారు. అయితే అతి కష్టం మీద వారిని నెట్టుకుంటూ వెళ్లి అల్లు అర్జున్ కు విషయం చెప్పామన్నారు. కానీ సినిమా చూసిన తర్వాతే అక్కడి నుంచి వెళ్తామని చెప్పారని అన్నారు. 10 నిమిషాలు చూసిన తర్వాత డీసీపీ ఆదేశాల మేరకు అల్లు అర్జున్ ను బయటకు తీసుకొచ్చామని ఏసీపీ రమేష్ తెలిపారు. ఇప్పుడు దర్యాప్తు స్టేజ్లో ఉంది కనుక మేము ఎక్కువ దీని గురించి మాట్లాడలేము. కానీ కోర్టు పరిధిలో ఉంది, ఇంకా వాదనలు జరగబోతున్నాయి కొన్ని రోజుల్లో కూడా. ఇప్పుడు దీనిపైన అనేక రకాల వర్షన్స్ వచ్చాయి. మా సోషల్ మీడియా టీం కానివ్వండి, లోకల్ ఆఫీసర్స్ కానివ్వండి, నిన్న జరిగిన ప్రెస్ మీట్ ప్లస్ నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ, దాని గురించి మేము కూడా ఒక వారం రోజుల నుండి దాదాపు ఒక 10,000 కెమెరాస్ అంటే సెల్ ఫోన్లో చాలామంది రికార్డ్ చేశారు. మీ మీడియా ద్వారా మీ ఛానల్స్ రికార్డ్ చేసిన బైట్స్ అవన్నీ కూడా అనలైజ్ చేసి క్రోడీకరించి ఒక 10 నిమిషాల వీడియో ఒకటి తయారు చేశారు. దయచేసి మీకు అది చూపిస్తాను. నేను దీని గురించి ఎక్కువ కమెంట్ చేయదలుచుకోలేదు. అది చూసి మీరే ఒకసారి మీరు ఆలోచించుకోండి, నిర్ణయించుకోండి ఏం జరిగిందో. ఆ రోజు మేమందరం అక్కడే ఉన్నాము. అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరిచాము. ఇక్కడ ఒక లేడీ చనిపోయారు, ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజ్యూర్డ్ అయ్యారు, సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు, మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. వారు మమ్మల్ని కలవనివ్వలేదు. ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్, ఇంకొక లావుట్ అతను ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు మమ్మల్ని కూడా, నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరము దగ్గరికి వెళ్ళి చెప్పాము, మేమే తెలియపరుస్తాము, మాకు చెప్పండి. సరే మీకే తెలియపరుస్తాము, మీకు చెప్పాము, మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు. అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు. డీసీపీ సార్ దగ్గరికి పంపించాము. డీసీపీ సార్ చెప్పారు, యూ గో స్ట్రేట్ టు అల్లు అర్జున్ అండ్ యూ టెల్ హిమ్ అంటే నేను దగ్గరికి వెళ్ళాను, నెట్టుకుంటా వాళ్ళను. అధికారంలోకి వస్తే రైతులకు ఇది ఇస్తాం అది ఇస్తామంటూ రేవంత్ రెడ్డి ఊదరగొట్టారు. అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక లబ్ధిదారులను అడ్డు తొలగించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. రైతు భరోసా విషయంలో రాష్ట్ర సర్కార్ నిబంధనల కత్తి నూరుతోంది. పీఎం కిసాన్ టర్మ్ అమలు చేయాలని యోచిస్తోంది. దీనికి అసెంబ్లీలో కేంద్రం లెక్కలను ప్రవేశపెట్టడమే నిదర్శనమని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. ఇదే జరిగితే సుమారు 40 లక్షల మందికి రైతు భరోసా కోత పడుతుంది. రేవంత్ సర్కార్ రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్యకు భారీగా కోత పెట్టేందుకు సిద్ధమవుతోంది. శనివారం శాసనసభలో రైతు భరోసాపై ప్రభుత్వం చర్చ చేపట్టింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు బంధు పంపిణీకి సంబంధించిన గత వివరాలతో పాటు కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిబంధనల్ని సభ ముందు ఉంచుతున్నట్లు ప్రకటించారు. అయితే పీఎం కిసాన్ నిబంధనల్ని అసెంబ్లీలో పెట్టాల్సిన అవసరం ఏమిటి? ఇది దేనికి సంకేతం? తెలంగాణ ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ మాదిరిగానే రైతు భరోసాలో కోతలు పెట్టేందుకు సిద్ధమైందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో రైతు భరోసా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం నిబంధనల్ని వర్తింపజేస్తామంటూ రాష్ట్ర సర్కార్ పరోక్ష సంకేతాలు ఇచ్చిందని రాజకీయ, వ్యవసాయ రంగ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం రైతు భరోసాకు పీఎం కిసాన్ నిబంధనల్ని అమలు చేస్తే అర్హులైన రైతుల సంఖ్యలో భారీగా కోతపడే ప్రమాదం ఉన్నది.
గతంలో బీఆర్ఎస్ సర్కారు ప్రతి సీజన్లో సుమారు 70 లక్షల మందికి రైతు బంధు కింద పెట్టుబడి సాయం అందించింది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద 30 లక్షల మందికి మాత్రమే పెట్టుబడి సాయం అందుతున్నది. రైతు బంధు అర్హులతో పోల్చితే పీఎం కిసాన్ లబ్ధిదారులు 40 లక్షల మంది తక్కువ. ఈ లెక్కన రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కేంద్ర నిబంధనల్ని అమలు చేస్తే ఈ 40 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయంలో కోతపడడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా అసెంబ్లీలో కేంద్రం లెక్కలను చూపెట్టడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పందించారు. రైతు భరోసాలో పీఎం కిసాన్ నిబంధనల ఆధారంగా కోతలు పెడతారా అని ప్రశ్నించగా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. ఒకవేళ ప్రభుత్వానికి కోతల ఆలోచన లేకపోతే పీఎం కిసాన్ నిబంధనల జోలికి ఎందుకు వెళ్ళిందనేది $1 మిలియన్ ప్రశ్న. ఇప్పటికే రుణమాఫీలోనూ పీఎం కిసాన్ నిబంధనల్ని అమలు చేసిన రేవంత్ సర్కార్ కేవలం 25 లక్షల రుణ ఖాతాలకే రుణమాఫీ చేసిన సంగతి గమనార్హం. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అర్హుల గుర్తింపునకు పీఎం కిసాన్ నిబంధనల్ని అమలు చేస్తే వివిధ వర్గాలకు చెందిన వారికి భారీ సంఖ్యలో కోతపడడం ఖాయం. పీఎం కిసాన్ నిబంధనల్లో అతి ముఖ్యమైనది కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా సరే ఒక్కరికి మాత్రమే పెట్టుబడి సాయం అందుతుంది. ఈ లెక్కన మిగిలిన వారికి రైతు భరోసా గోవిందా. కుటుంబంలో ఏ ఒక్కరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు, లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, ఆదాయపు పన్ను చెల్లించేవారు ఉన్నా ఆ కుటుంబం మొత్తానికి పీఎం కిసాన్ రాదు. దీంతో రైతు భరోసాలోనూ వీరందరికీ పెట్టుబడి సాయం ఎగనామం ఖాయంగా కనిపిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇందుకోసం ఏటా 24,000 కోట్ల రూపాయల నిధులు అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత భారం మోసే పరిస్థితిలో లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కోతలు పెట్టి అర్హుల సంఖ్యను తగ్గిస్తే ఆర్థిక భారం అదే తగ్గిపోతుందనే అభిప్రాయంతో రేవంత్ సర్కార్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. ఈ విధంగా రైతు భరోసా వ్యయాన్ని 10,000 కోట్ల రూపాయలకు పరిమితం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాలో కోతలకు సిద్ధమవుతుందనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఆలోచనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతులకు సాయం చేయడానికి ప్రభుత్వానికి భారమైందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రైతులకు కోతలు పెట్టాలనే ఆలోచన కన్నా మరో దౌర్భాగ్యం లేదని రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రాన్ని కాంగ్రెస్ సర్కార్ అప్పుల కుప్పగా మారుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ బాటలో నడుస్తూ ఎడాపెడా అప్పులు చేస్తోంది. కేవలం 2 నెలల్లోనే 25,000 కోట్ల రుణాలు తెచ్చి ప్రజల నెత్తిన రుణభారాన్ని మోపుతున్నారు. సగటున ఒక నెలకు 4,141 కోట్ల అప్పు తెస్తోంది. ఈ లెక్కన 5 ఏళ్ల కాలంలో కర్ణాటక రాష్ట్ర అప్పులు 6.65 లక్షల కోట్లకు చేరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలవికాని గ్యారంటీలు, హామీలతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని నెరవేర్చడానికి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నది. తమ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ బాటలో నడుస్తూ ఎడాపెడా అప్పులు చేస్తున్నది. ఈ ఏడాది సెప్టెంబర్, నవంబర్ నెలల్లో కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న అప్పుల్లో 347% పెరుగుదల కనిపించడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం సెప్టెంబర్లో సిద్ధరామయ్య సర్కారు 7,349 కోట్ల రూపాయల అప్పులు తీసుకుంది. నవంబర్ చివరి నాటికి ఈ అప్పులు 32,884 కోట్ల రూపాయలకు పెరిగాయి. అంటే ఈ 2 నెలల్లోనే ప్రభుత్వం 25,535 కోట్ల రూపాయల రుణాల్ని తీసుకుంది. 6 గ్యారంటీల అమలు ఒత్తిడి పెరగడంతో ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మరిన్ని అప్పుల కోసం వెంపర్లాడనుంది. గ్యారంటీల అమలు కోసం ప్రభుత్వానికి ప్రతి నెల 4,334 కోట్ల రూపాయలు అవసరమవుతున్నాయి. ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ సర్కార్ 1.05 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత ఆర్థిక సంవత్సరంలో 90,280 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన ప్రభుత్వం వాటిని కేవలం 6 గ్యారంటీల అమలుకు, పాత రుణాల చెల్లింపు, వడ్డీకి మాత్రమే ఖర్చు పెట్టింది.
దీంతో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పథకాలను నిధుల కొరత వేధిస్తున్నది. తీసుకున్న అప్పులకు సిద్ధు సర్కారు భారీగా వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని ఆర్థిక శాఖ వాపోయింది. ఈ ఏడాది ఏప్రిల్, నవంబర్ మధ్యలో ప్రభుత్వం తాను తీసుకున్న రుణాలకు కర్ణాటక సర్కారు అసలు వడ్డీ కింద 33,831 కోట్ల రూపాయలు చెల్లించింది. అంటే సగటున ఒక నెలకు 4,141 కోట్ల రూపాయల అప్పులను చెల్లించడానికి కర్ణాటక ప్రభుత్వం వినియోగిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ప్రభుత్వ రుణాలు 6.65 లక్షల కోట్ల రూపాయలకు చేరే ప్రమాదం ఉందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు చేసిన మొత్తం అప్పులు కర్ణాటక రాష్ట్ర జీఎస్డీపీలో 23.24% చేరుకోవడం ప్రమాద గంటికలు మోగిస్తున్నది. పరిస్థితి ఇలా ఉంటే గ్యారంటీల లబ్ధిదారుల సంఖ్యలో తేడాలు ఉండడం వల్ల వాటికి అవసరమైన బడ్జెట్ను ప్రభుత్వం అంచనా వేయలేకపోతున్నదని అసెంబ్లీ సాక్షిగా సిద్ధరామయ్య పేర్కొన్నారు. కర్ణాటకలో ఇచ్చిన గ్యారంటీలను ఇక్కడ కూడా అమలు చేస్తామని ప్రజలకు ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలు కోసం కిందా మీద పడుతున్నది. గ్యారంటీల్లో చాలా పథకాలను అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఇంకా ప్రారంభించలేదు. మరోవైపు అరకొరగా అమలు చేస్తున్న కొద్దిపాటి సంక్షేమ పథకాలను అప్పుల డబ్బులతోనే కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టుకొస్తున్నది. ఇందుకోసం ఒక్క ఏడాదిలోనే 1.27 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చామని స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్త పథకాలైనా, పాత పథకాలైనా, గ్యారంటీలైనా అమలు చేయడానికి భారీగా అప్పులు చేయాల్సి వస్తుందని, అదే పరిస్థితి వస్తే రేవంత్ రెడ్డి సర్కారు కూడా అప్పుల ఊబిలో కూరుకుపోతుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలకు నిలయంగా మారింది. సరైన వసతులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో మందుల కొరత వేధిస్తోంది. ప్రజలు సీజనల్ వ్యాధులతో, డెంగ్యూ జ్వరాలతో వస్తున్నారు. కానీ వారికి సరైన చికిత్స అందడం లేదు. రోగులకు మందులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ఎక్స్రే, సిటీ స్కాన్, డయాగ్నోస్టిక్ సెంటర్ పరికరాలు కొన్ని నెలలుగా మూలన పడ్డా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి దారుణంగా తయారైంది. మౌలిక వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గత 3 నెలలుగా ఆసుపత్రిలో యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు, మందులు, సెలైన్ బాటిల్స్, ఆపరేషన్ సామాగ్రి అందుబాటులో లేవు. దీంతో ఇక్కడికి వచ్చే రోగులు డాక్టర్లు రాసిన చిట్టీలు పట్టుకుని బయట ప్రైవేట్ మెడికల్ షాపులో మందుల్ని కొనుగోలు చేస్తున్నారు. మందుల్ని సరఫరా చేసే సెంట్రల్ డ్రగ్ స్టోర్లో కూడా మందులు లేవని ఇక్కడి వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి మందుల సప్లై ఆగిపోయిందని అధికారులు అంటున్నారు. ఇక్కడ 700 రకాల మందులు ఉండాల్సి ఉండగా కేవలం 300 రకాల మందులు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి సరఫరా నిలిచిపోవడం, కాంట్రాక్టర్లకు బిల్స్ చెల్లించకపోవడంతో మందుల కొరత ఏర్పడిందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన ప్రభుత్వం ముద్దునిద్ర పోతుండడంతో ప్రజారోగ్యంపై ప్రజలకు విశ్వాసం పోతుంది. లేవు, బయట కొనుక్కోపో అన్నారు. అంటే నేను మిరాగ నుంచి వచ్చినా దొరుకుతలేదు, బయట కొనుక్కోపడం లేదండి, నేను పేదవాణ్ణి, నాకు దొరుకుతలేదు అని అంటే మళ్ళీ ఏం చేయాలండి, దొరుకుతలేవు అన్నారు. ఇక్కడ పాపాన్ని తీసుకుని వచ్చిన ఈ మందులు ఇచ్చారు. ఇక కత్తిమ మందులు బయట తీసుకోవాలని చెప్పారు. ఎంత అయితే చల్లదు సార్, ఇప్పుడు హాస్పిటల్ ఇయ్యాకనే కత్తిమ మందులు ఇచ్చారు. ఇక కత్తిమ బయట తీసుకోమని చెప్పారు. ఆసుపత్రిలో డాక్టర్లు సమయపాలన పాటించడం లేదు. సీనియర్ డాక్టర్లు డ్యూటీకి డుమ్మా కొడుతున్నారు. జూనియర్ డాక్టర్లతోనే వైద్య సేవల్ని అందిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో 40 లక్షల రూపాయలు వెచ్చించి 3 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన 8 వెంటిలేటర్ మిషన్లు రిపేర్లతో మూలన పడ్డాయి. ఏడాది కావస్తున్నా వాటికి మరమ్మతులు చేయించడం లేదు. గర్భిణుల కోసం 40 లక్షల రూపాయలు పెట్టి ఏర్పాటు చేసిన అల్ట్రామిషన్ యంత్రాలు చెడిపోయి చాలా రోజులైంది. దీన్ని పట్టించుకునే వారు లేరు. 6 ఎక్స్రే యంత్రాల్లో ప్రస్తుతం 2 మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతావి చెడిపోయి నెలలు అవుతున్నా వాటిని బాగు చేసే పరిస్థితి లేదు. ఆసుపత్రిలో ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, మెటర్నిటీ, సైకియాట్రిక్, సర్జికల్, ఈఎన్టీ మెడికల్ వార్డులలో కూడా పరికరాలు సరిగ్గా పనిచేయడం లేదు. ఇది ఒక్కసారి వస్తేనే ఎక్సైజ్ తీయలేదు, మళ్ళీ 2సారి తీసారు. కానీ ఇప్పుడు నాకు పంపించాలంటే అది ఎక్సైజ్ పంపించాం, మేము మీ ఇంటికి ఫోటో పంపించాం, మీ వాళ్ళది ఎవరైనా తీసుకోరా, ఆ సెల్లులు చూపిస్తూ ఉంటుండ్రు సార్. అసలు ఏం పట్టించుకుంటూ ఇంటికి తోలుతున్నాడు, మందులు రాస్తాడు, ఇంటికి తోలుతున్నాడు, కొద్దిగా ఏం మానట్లేదు. లేవు, గోళీలు లేవు, సగం ఇస్తున్నారు, సగం ఇస్తలేరు. రేపు రా మాపురా అంటారు. అద్దాలి అంటే కూడా చాలా రేపు రా మాపురా మల్లారం రా అంటారు. సగం గోళీలు ఇస్తున్నారు, సగం ఇస్తలేరు గోళీలు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1 కోటి వెచ్చించి ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ సెంటర్లో సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ మిషన్లు చెడిపోయాయి. ఇక్కడ కేవలం రక్త పరీక్షలు మాత్రమే చేస్తున్నారు. ఇందులో పనిచేసే సిబ్బందికి 6 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఆసుపత్రి మార్చరీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. శవాలను భద్రపరిచేందుకు 6 ఫ్రీజరింగ్ పెట్టెలను తెప్పించగా ప్రస్తుతం అన్ని బాక్సులు చెడిపోయాయి. శవాలను భద్రపరిచేందుకు ప్రైవేట్ ఫ్రీజరింగ్ బాక్సుల్ని తెప్పిస్తున్నారు. వాటి ఖర్చు కూడా ప్రజలపైనే వేస్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కువ శాతం మందులు కూడా సరిగా పంపిణీ చేయట్లేదు రోగులకి. అవి చాలా వరకు ఎక్స్పైర్డ్ అయినాయి అని చెప్పేసి బయట బారబోస్తున్నారు. అట్లా బయట బారబోసే ముందు అసలు ఎక్స్పైర్డ్ కాకముందు జనానికి ఎందుకు ఇవ్వట్లేదు? ఇక్కడ ఉన్నటువంటి ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వకుండా బయటికి రాస్తున్నారు. అంటే ప్రైవేట్ ఓపీస్కి ఎక్కువ పోతున్నాయి అనేది మా అంచనా. అలా చేయకుండా ఇక్కడ పేద ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా అందియాలని నేను కోరుకుంటున్నా. నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుంది. జిల్లాలో 2 మంత్రులు ఉన్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఆసుపత్రిలో చెడిపోయిన యంత్రాలను వెంటనే బాగు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవల్ని అందించాలన్న కనీస ధ్యాస ప్రభుత్వానికి, జిల్లా మంత్రులకు లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి ప్రజలు. మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామానికి చెందిన పలువురు ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్ కు చేరుకుంటారు. మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. మల్లారెడ్డి గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో గోధుమకుంట మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో నల్గొండ జిల్లా ఆగమైందని బీఆర్ఎస్ నాయకుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. కేసీఆర్ పాలనలోనే నల్గొండ జిల్లా అభివృద్ధి చెందిందన్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని తామే చేశామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకుంటున్నారన్నారు. ఫ్లోరైడ్తో ఇబ్బంది పడుతున్న జిల్లాను ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చిన ఘనత కేసీఆర్ది అని లింగయ్య అన్నారు. అభివృద్ధి చేయడం చేతగాక సంవత్సర కాలంగా కేసీఆర్ని, కేటీఆర్ని తిట్టడం తప్ప చేసిందేమీ లేదని లింగయ్య విమర్శించారు. ముఖ్యమంత్రి గారు నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులన్నీ మేమే చేసినామని చెప్పే ప్రయత్నం చేశారు. ఎంత దుర్మార్గం అంటే 50 సంవత్సరాలు మీరు పరిపాలన చేశారు. మా నల్గొండ జిల్లాను నాశనం చేసిరు. ఆ జిల్లాను మొత్తం కూడా ఫ్లోరిన్ బాధతోటి నడుములు వంకరపోయి 15 ఏళ్ళలోడు 40-50 ఏళ్ళ ముసలాయన మాదిరిగా 60 ఏళ్ళ ముసలాయన మాదిరిగా అవుతుంటే పట్టించుకోలే. మీరు ఎట్లయితే రాజకీయంగా ఎదిగిరో ఫ్లోరిన్ అట్లా పెంచిరు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక మా జిల్లా సమస్య ఇట్లా ఉన్నదని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు చూసి ఇవాళ ఫ్లోరిన్ రహిత రాష్ట్రంగా జిల్లాగా చేసిన ఘనత కేసీఆర్ది. కాళేశ్వరం నుంచి ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు తీసుకొచ్చి తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ 3 లక్షల ఎకరాలకు అదనంగా నీరిచ్చిన ఘనత మా బీఆర్ఎస్ పార్టీది. రోడ్లు కానీ, ప్రజల మౌలిక వసతులు కానీ, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కానీ, అలాగే మిషన్ కాకతీయ ద్వారా చెరువుల నిర్మాణం కానీ, మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కానీ, 24 గంటల ఉచిత కరెంటు కానీ, 200 ఉన్న పింఛన్ను 2000 చేసింది కానీ, రైతు బంధు 10,000 కానీ, రైతు బీమా 5 లక్షలు కానీ, ఇవన్నీ కూడా 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మాలాంటి పేద వర్గాలకు, ఎస్సీలు, ఎస్టీలు, బలహీన వర్గాలకు చెందినటువంటి కుటుంబాలకు న్యాయం జరిగిందంటే కేసీఆర్ వల్ల, బీఆర్ఎస్ పార్టీ వల్ల, మీ వల్ల కాదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.